ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాను. గడిచిన దినమున మనం ఈ ఆశీర్వదింపబడినటువంటి కుటుంబాల గురించి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈ లోకంలో గనుక మనం చూస్తే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో అనేకమైనటువంటి కుటుంబాలు సాతానుగాడు చిన్నాభిన్నం చేసేసి, కుటుంబంలో విలువలు లేకుండా కుటుంబాన్ని సరిగ్గా కట్టుకోలేకపోవడం ద్వారా మన పిల్లలు కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం, చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క అంత్య దినముల్లో మనం ఉన్నాం. ఈ అంత్య దినముల్లో మనల్ని దేవుడు ఒంటరిగా చూడట్లేదని, దేవుడు మనల్ని చూస్తే ఒక కుటుంబంగా దేవుడు మనల్ని చూస్తాడని, దేవుడి యొక్క సమృద్ధి మన కుటుంబంలో ఎల్లప్పుడూ ఉండాలి అంటే, ఆశీర్వదింపబడినటువంటి కొన్ని కుటుంబాల గురించి మనం ధ్యానం చేయాలని గడిచినటువంటి వాక్యంలో మనం చూసుకుంటూ వచ్చాం. కుటుంబాల గురించి దేవుని వాక్యంలో అనేకమైనటువంటి వచనాలు ఉన్నాయి. మన మూల వాక్యంగా మనం తీసుకున్నాము. కీర్తనలు 115వ కీర్తన 12-18 వచనాల్లో ఈ విధంగా ఉంటుంది. యెహోవా మమ్మల్ని మరచిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీయుల్ని ఆశీర్వదించును. అహరోను వంశస్థులని, వాళ్ళ పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వాళ్ళందరినీ యెహోవా ఆశీర్వదించును అంటది. ఇక్కడ ఇశ్రాయేలీయులందరినీ, అహరోను వంశస్థులందరినీ అంటే ఇశ్రాయేలీయులు అందరూ అంటే విశ్వాసుల కుటుంబాలకి సాదృశ్యంగా ఉన్నారు. ఈ అహరోను వంశస్థులు అందరూ అంటే యాజకుల కుటుంబాలకి సాదృశ్యంగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా కుటుంబాలు అనేది దేవుని యొక్క సన్నిధితో నింపబడి ఉండాలి. ఈ విధంగా కొన్ని కుటుంబాలు మనం ధ్యానం చేసుకోవడానికి పోయిన గడిచిన కాలం మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. మొట్టమొదటిగా ఇస్సాకు కుటుంబంలో మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకున్నాం. ఇస్సాకు చాలా ఆశీర్వదింపబడినటువంటి ఫ్యామిలీ లైఫ్‌ని లీడ్ చేశాడనమాట. ఇస్సాకు జీవితంలో గనుక చూస్తే వాళ్ళ ఇద్దరికీ ఒక మంచి నమ్మకం ఉంది. సఖ్యత నమ్మకం అనేది ఒకటి ఉంది. ఇంకొకటి ఏంటిదంటే వాళ్ళిద్దరు కూడా మంచి సహవాసాన్ని కలిగి ఉంటారు. మనం మొట్టమొదటిగా మనం చూసుకుంటే ఇస్సాకు జీవితంలో తన భార్య అయిన రెబ్కాతో సరసమాడినట్టు బైబిల్‌లో ఉంటది. అంటే అలాంటి వయసులో ఉన్నప్పటికీ కూడా ఆమెని ప్రేమించేటువంటి ఒక మంచి మనస్సు ఇస్సాకు జీవితంలో కలిగి ఉన్నాడు. ఈ విధంగా ఒక కుటుంబాన్ని దేవుడు ఒక మంచి ప్రేమను చూడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. రెండోదిగా ఏంటంటే ఇస్సాకు దేవుని మాటకి విధేయుడై ఉన్నాడు. తన భార్యని ప్రేమించాడు, దేవుని మాటకి విధేయుడై ఉన్నాడు. ఈ విధంగా ఇస్సాకు జీవితంలో దేవుడు తన అబ్రహాముకి చేసినటువంటి వాగ్దానాన్ని ఇస్సాకు తన కుటుంబంలో తన జీవితంలో, తన కుటుంబ జీవితంలో దేవుడు స్థిరపరిచాడు. ఈ విధంగా ఈ రోజున మరి 2 కుటుంబాలు మనం ధ్యానం చేద్దాము. ఈరోజు గడిచిన వాక్యాన్ని కంటిన్యూషన్‌గా ఇంకొక 2 కుటుంబాలని మనం చూద్దాం. రెండవ కుటుంబం ఎవరిది అంటే మనోహ కుటుంబం అన్నమాట. మనోహ అంటే ఎవరు అంటే, మనోహ అంటే సంసోను యొక్క తండ్రి. సంసోను యొక్క తల్లి పేరు బైబిల్‌లో లేదు కానీ సంసోను యొక్క తండ్రి పేరు మనోహ. ఏముంటదంటే న్యాయాధిపతులు 13వ అధ్యాయము 24వ వచనంలో వాక్యం ఈ విధంగా ఉంటది. తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. గాడ్ బ్లెస్ శాంసన్. శాంసన్ చాలా స్ట్రెంతియస్ట్ పర్సన్ అనమాట. బైబిల్‌లో కూడా చాలా బలశూరుడుగా అనే చాలా వెరీ స్ట్రెంతియస్ట్ పర్సన్ అంట బైబిల్. ఈ ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో అసలు సంసోన్ ఎంత బలార్జుడు అంటే అంత బలార్జుడు. చాలా శక్తివంతుడు. సో, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవుడు చిత్తానుసారంగా సంసోన్ ఉన్నాడు అనేది దేవుని వాక్యం ఉంది. సో, మొట్టమొదటిగా ఎప్పుడైతే మనోహ దేవుని వాక్యంలో మనం చదువుకున్నప్పుడు న్యాయాధిపతులు 13వ అధ్యాయం 8-10 వచనాలు గనుక మనం చూస్తే, అందుకు మనోహ, ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా వద్దకు వచ్చి, పుట్టబోవు బిడ్డకు మేము ఏమి చేయవలెనో దాన్ని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాని వేడుకొనగా, దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను గనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెకు దర్శనమిచ్చెను.
సో, ఇక్కడ ఏంటంటే మనోహ దేవుని యొక్క డైరెక్షన్‌ని ఆయన వేడుకుంటున్నాడు. దేవుడి యొక్క గైడెన్స్‌ని అతను వేడుకుంటున్నాడు. అయ్యా! మీరు మాకు బిడ్డనిస్తున్నారు కరెక్టే. ఆ బిడ్డని మేము ఏ విధంగా పెంచాలి? ఆ బిడ్డని మేము ఏ విధంగా ఎదిగించాలి? ఏ ఏ బిడ్ ఏ విధంగా మేము ఆ బిడ్డని పెంచాలి అని దేవుడిని అడుగుతున్నాడు. వాస్తవంగా ఈరోజు కుటుంబాలు ఆశీర్వదింపబడాలి అంటే, మనం కూడా ప్రతి దినం కూడా దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డని పట్ల మనం ప్రతిరోజు దేవుడిని అడగాలి. దేవా! నా బిడ్డని మేము ఏ రీతిగా పెంచాలి? ఎలాంటి మార్గంలో పెంచాలి? క్రైస్తవులకి మనకి బైబిల్ అనేది చాలా ప్రామాణికం. బైబిల్‌లో అనేకమైనటువంటి విషయాలు చెప్పబడి ఉన్నాయి పిల్లల గురించి. సో, ఈ విధంగా దేవుడు చిన్నప్పటి నుండే, చిన్న పిల్లవాడినప్పటి నుండే దేవుని యొక్క భయభక్తులతో పిల్లలుని పెంచితే వాళ్ళు పెద్దయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు త్రోవ తప్పరు అని దేవుని వాక్యం ఉంది. సో, ఈ విధంగా మనోహ కూడా దేవుని యొక్క డైరెక్షన్స్‌ని అడుగుతాడనమాట. అయ్యా! ఎలా పెంచాలి? ఏంటి అనేది. మనోహ వాళ్ళ వైఫ్ తో కూడా కలిసి వచ్చినప్పుడు, అప్పుడు దేవుని దూత మళ్ళీ వాళ్ళకి ప్రత్యక్షమయ్యి ఈ విధంగా చెప్తది. ఆహ్, న్యాయాధిపతులు 13 అధ్యాయం 11-14 వచనాల వరలో ఈ విధంగా ఉంటుంది. అప్పుడు మనోహ లేచి తన భార్యను వెంబడ వెళ్ళి, ఆ మనుషుని యొద్దకు వచ్చి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు, నీవేమని అతన్ని అడగగా, అతడు నేనే అని అనెను. అందుకు మనోహ కావున నీ మాట నెరవేర్చినప్పుడు ఈ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యము ఎట్టిదో తెలుపుమని మనవి చేయగా, యెహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకోవలెను అని చెప్పి, ఆమె ద్రాక్ష వల్లి నుండి పుట్టిన పుట్టిన దినం నుండి ఆమె ద్రాక్షారసము తాగకూడదు, ఎటువంటి మద్యము తాగకూడదు, అపవిత్రమైన దాన్ని ఏది తినకూడదు అని, క్షవరము, కత్తి కూడా ఆ బాబు మీద ఉండకూడదు అని కొన్ని డైరెక్షన్స్ దేవుడే ఇస్తున్నట్టు దేవుని వాక్యంలో ఉంటది. ఎప్పుడైనా కానీ మనం మన బిడ్డల పట్ల దేవుడు బిడ్డలు యెహోవా ఇచ్చు బహుమానం అని దేవుని వాక్యంలో ఉంటది. వాళ్ళు ఏ విధంగా పెరగాలి, ఎలా పెరగాలి అని దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు ఒక మంచి ఆలోచన చెప్పి, మన బిడ్డల్ని ఏ విధంగా పెంచాలో అట్టి జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. ఇక్కడ మనోహ జీవితంలో కూడా సంసోన్ గురించి ఏ విధంగా పెంచాలి అనేది దేవుడు ముందుగానే రివీల్ చేశాడు. సచ్ ఎ గ్రేట్ అండ్ ఆసమ్ గాడ్ దట్ వీ హ్యావ్. ఎందుకంటే ఈరోజు ఎవ్వరు మనకి మంచి చెప్పినా చెప్పకపోయినా దేవుడు మన పక్షాన ఎల్లప్పుడూ మంచి చెప్పి మన ముందు నడిపించేటువంటి దేవుడు మనకున్నాడు. ఇక్కడ రెండోది, ఇలా ఫ్యామిలీ లైఫ్‌లో మనం చూస్తే మనోహ తన భార్య వాళ్ళ జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలేంటంటే, మొట్టమొదటిది దేవునితో మాట్లాడేటువంటి ఒక కుటుంబంగా వీళ్ళు పిలువబడుతున్నారు. వీళ్ళు దేవునితో మాట్లాడేటువంటి కుటుంబం. అంటే ప్రేయర్‌ఫుల్ ఫ్యామిలీ అని మనం చెప్పొచ్చు. రెండోది కూడా దేవుడు కూడా వీళ్ళతో మాట్లాడుతున్నాడు. కొన్ని కుటుంబాలు ఎక్కువ దేవుడితో మాట్లాడతారు కానీ, దేవుడు వాళ్ళ కుటుంబాలతో మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ పాపాలు వాళ్ళకి అడ్డుగోడలుగా నిలిచిపోతాయి. సో, అట్లాంటిది కాకుండా ఇక్కడ మనోహ కుటుంబ జీవితంలో ఎలా ఉందంటే, వీళ్ళు దేవుడిని అడుగుతున్నారు. దేవుడు కూడా వీళ్ళతో మాట్లాడుతున్నాడు. మూడోదిగా దేవునికి అర్పణ ఇచ్చేటువంటి కుటుంబంగా వీళ్ళు ఉన్నారు. చాలా కుటుంబాలు ఈరోజు దేవుడి కార్యాలకి ముందుకు రారు. లోకమైన కార్యాలు, లోకస్తులైన కార్యాలకి చాలా ముందుంటారు కానీ, మనోహ జీవితంలో గనుక మనం చూసుకుంటే వాళ్ళకి దేవునికి ఇచ్చేటువంటి కుటుంబంగా మనం దేవుని వాక్యంలో చూస్తాము. మీరు చూడొచ్చు, న్యాయాధిపతులు 13 అధ్యాయము 15, 16 వచనముల్లో దేవునికి ఏమి మేము ఇవ్వాలి, ఒక అర్పణ అర్పించేటువంటి ఒక కుటుంబంగా అక్కడ మనం చూస్తాము. అయితే మొట్టమొదటి లెసన్ మనం మనోహ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, భార్య, భర్త, భర్త, భార్య వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి సీక్రెట్స్ లేకుండా ప్రతీదీ పంచుకునేటువంటి ఒక కుటుంబంగా మనం చూస్తాము. భర్తకు వచ్చినటువంటి దర్శనం భార్యతో, భార్యకు వచ్చినటువంటి దర్శనం భర్తతో. వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు అన్యోన్య సహవాసం కలిగినప్పుడు దేవుని యొక్క ప్రేమ, సమృద్ధిని కుటుంబంలో చూస్తాము. రెండోది, దేవుణ్ణి వీళ్ళు ఘనపరిచేటువంటి కుటుంబంగా మనం చూస్తాము. న్యాయాధిపతులు 13 అధ్యాయం 17, 18 వచనాల్లో మనం చూసుకుంటే, మనోహ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించున్నట్లు, అంటే దే ఆర్ హానరింగ్ గాడ్. దేవుణ్ణి వారు సన్మానించాలి అని వాళ్ళ హృదయంలో అనుకోవటమే కాదు కానీ,
వాళ్ళు సన్మానించడానికి ముందుకొచ్చారు. సో, ఈరోజు కూడా బై గివింగ్ అవర్ టాలెంట్స్, బై గివింగ్ అవర్ మనకున్నటువంటి ప్రతి ఒక్క తలాంతుని దేవుడికి ఇచ్చి మనం దేవుడిని గనపరచాలి. దేవుని వాక్యంలో ఉంది, "నీ ఆస్తిని అమ్మి యెహోవాని గనపరచమని." కానీ ఈరోజు మనం దేవునికి ఇచ్చే విషయంలో మనోహ కుటుంబం దేవునికి ఇచ్చేటువంటి కుటుంబంగా ఉంది. ఈరోజు దేవునికి ఇచ్చిన వాళ్ళు ఎవ్వరు ఎన్నడూ కూడా మోసపోలేదు. దేవుడికి ఇచ్చి దేవుడు ఉంచుకునే దేవుడు కానే కాదు. అంతటికీ ఇంకా 100 రెట్లు దేవుడు మళ్ళీ మన ఒళ్ళోనే వేసేస్తాడు. సో, అలాంటి దేవుడు మనకున్నాడు. వీళ్ళు మొట్టమొదటిగా ఒకళ్ళ పట్ల ఒకళ్ళు చక్కగా అన్యోన్య సహవాసం కలిగి ఉన్నారు. రెండోది దేవుణ్ణి ఘనపరిచేటువంటి కుటుంబంగా వీళ్ళున్నారు. మరి మూడవ కుటుంబాన్ని గనుక మనం చూస్తే జకరయా, ఎలిజబెత్. మొట్టమొదటిగా మనం చూసుకున్నాము, మనం ఇస్సాకు కుటుంబాన్ని మనం చూసుకున్నాము. రెండోదిగా మనోహ కుటుంబాన్ని మనం చూసుకున్నాము. మూడోదిగా జకరయా, ఎలిజబెత్. నూతన నిబంధన గ్రంథంలో జకరయా, ఎలిజబెత్ యాజకత్వం ధర్మాన్ని నిర్వహిస్తున్నటువంటి జకరయా. వీళ్ళకి చాలా రోజుల వరకు పిల్లలు పుట్టరనమాట. చాలా చాలా బాగా ప్రార్థన చేస్తూ ఉంటారు బిడ్డల కోసం. అలాంటప్పుడు దేవుడు వాళ్ళకి సమాధానంతో పాటు ఒక మంచి బిడ్డని దయచేస్తాడు. చూడండి, లూకాసు వార్త మొదటి అధ్యాయము 13 నుండి 16 వచనాల్లో ఈ విధంగా ఉంటుంది. అప్పుడు దూత అతనికి, జకరయా, భయపడకుము, నీ ప్రార్థన వినబడి ఉన్నది. నీ భార్య అయిన ఎలిజబెత్తునకు కుమారుని కన్ను, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. ఏంటంటే యోహాను అని పేరు పెట్టాలి అనేది కూడా దేవుడే వాళ్ళకి ఇచ్చేశాడు. జకరయా, ఎలిజబెత్తులు వీరిద్దరు కూడా లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆలోచనలను న్యాయ విధువుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు అని దేవుని వాక్యం ఉంటుంది. సో, వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ చేసినటువంటి కుటుంబంలో వీళ్ళ దగ్గర నుండి మనం ఏం నేర్చుకోవాలి అంటే, మొట్టమొదటిది వీళ్ళు కూడా దే హ్యావ్ సీక్డ్ ద గాడ్స్ గైడెన్స్. దేవుని యొక్క గైడెన్స్ని వాళ్ళు చూసుకుంటున్నారు. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 59, 60 వచనాల్లో ఈ విధంగా ఉంటుంది. 8వ దినమున వారు ఆ శిశువుకి సున్నతి చేయవచ్చి తండ్రి పేరును పెట్టి జకరయా అని పేరు పెట్టి వానికి పెట్టబోవుచుండగా, తల్లి అలాగ వద్దు, వానికి యోహాను అని పేరు పెట్టవలనని చెప్పాను. ఈ యోహాను అని చెప్పింది దేవుని దేవదూత చెప్తుందనమాట. సో, ఏంటంటే యోహాను అని పేరు అంటే గాడ్స్ గైడెన్స్, దేవుని నుండి వాళ్ళు ఏదైతే పొందుకున్నారో అది బిడ్డకి పెట్టారనమాట. సో, ఇక్కడ గాడ్స్ గైడెన్స్ ఎలిజబెత్ చెప్తుంది కదా. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 13 నుండి 16 వచనాల వరకు మనం చూసుకున్నాము. నీ ప్రార్థన విడబడినది, నీ భార్య ఎలిజబెత్ ఒక కుమారుని కన్ను, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. చూసావా, దేవుడు ఏ విధంగా అయితే చెప్పారో ఇక్కడ సొంత చిత్తాన్ని నెరవేర్చలేదు. తన తండ్రి పేరు పెట్టాలని ఉద్దేశించినప్పటికీ కూడా ఆ సొంత చిత్తాన్ని పక్కన పెట్టి దేవుడు ఏదైతే చెప్పాడో ఆ దేవుడు పెట్టమనే ఆ పేరునే ఆ బిడ్డకి పెడతారు కదా. బాప్తీసం ఇచ్చి యోహాను ఎంత గొప్ప పరిచర్య చేశాడో మనకు తెలుసు. యేసు ప్రభు శిష్యులు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ మాట అంటారు, యోహాను తన శిష్యులకి ప్రార్థన నేర్పించినట్లు నీవు కూడా మాకు ప్రార్థనని నేర్పించు. ఎస్, బాప్తీసం యోహాను తన శిష్యులకి ప్రార్థన నేర్పించినటువంటి ఒక మంచి దైవజనుడిగా ఉన్నాడు. ఈరోజు అంత గొప్ప పరిచర్య బాప్తీసం యోహాను చేస్తాడనమాట. సో, ఇలాంటి బిడ్డని దేవుడు ఇచ్చారు అంటే ఏంటంటే గాడ్స్ గైడెన్స్ని వాళ్ళ పేరెంట్స్ని అలౌ చేశారు. దేవుని యొక్క గైడెన్స్ని వాళ్ళు అలౌ చేసినప్పుడు అద్భుతంగా వాళ్ళ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. రెండవదిగా మనం చూస్తే ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆత్మ ఆ చిన్న బిడ్డలో ఉందన్నమాట. మరియా గర్భం ధరించుకొని యేసు ప్రభు గర్భంలో ఉండగా మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క శుభవచనములు విన్నప్పుడు ఆత్మపూర్ణుడై కడుపులో ఉన్నటువంటి బాప్తీసం ఇచ్చి యోహాను గంతులు వేస్తాడు. అంటే తల్లి పూర్ణురాలు, తండ్రి ఆత్మపూర్ణుడు, కడుపులో ఉన్న బిడ్డ కూడా
పూర్ణుడై ఉన్నాడు. ఇదేంటిదంటే ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్స్ దట్ గాడ్ ఈస్ గివింగ్ అస్. సో మనం ఎప్పుడైతే దేవుని యొక్క గైడెన్స్ని మనం పొందుకుంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో జరిగిస్తూ ఉంటామో, దేవుని యొక్క ఆత్మ మనకి తోడై ఉంటుంది. ఆ ఆత్మ అనేకమైన గొప్ప కార్యాలు చేసి మనల్ని నిత్యరాజ్యానికి నడిపిస్తుంది. సో అలాంటిది మనం వేడుకోవాలి. చూడండి, ఎలిజబెత్ జకర్యాలు కూడా వాళ్ళ తండ్రి కూడా ఆత్మ పూర్ణుడై బైబిల్‌లో ఉంటాడు. చూడండి, లూకా సువార్త 1:67 ఇలా ఉంటుంది. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లా ప్రవచించెను. రెండోది, తన తల్లి కూడా ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో అని దేవుని వాక్యంలో ఉంటుంది. లూకా సువార్త 1:41 ఈ విధంగా ఉంటుంది. సో ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా దేవుడు మన కుటుంబంలో మనం గొప్ప కార్యాలు చేయాలి అంటే మన కుటుంబం మొత్తం దేవుని సన్నిధిలో ఆనందించాలి, దేవునితో సమయాన్ని గడపాలి, దేవుని చిత్తాన్ని మనం జరిగించాలి, దేవుని మాటకి విధేయులై ఉండాలి. మనం ఎప్పుడైతే దేవునికి అతి సమీపంగా ఉంటామో దేవుడు కూడా మన కుటుంబానికి ఆయన యొక్క మెండైన కృపను తోడుగుంచి మనకు కూడా గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. ఇంకొక కుటుంబం చిన్నగా నేను విషయం చెప్పి క్లోజ్ చేస్తాను. చూడండి, అపోస్తల కార్యములు 21:8-9 కనుక చూస్తే, ఇక్కడ ఫిలిప్‌కి 4 కుమార్తెలు ఉన్నారు. ఆ నలుగురు కూడా ప్రవచించే వాళ్ళు అని దేవుని వాక్యం ఉంది. చూసారా, ఎంత గొప్ప బ్లెస్సింగ్ కదా! 4 కుమారులు, నలుగురు ప్రవచించే వాళ్ళే. సో ఈరోజు మనకున్న 4 పిల్లలు, 2 పిల్లలు, 3 పిల్లలు. మొదటివాడు బాగుంటాడండి, రెండోవాడు బాగుండడు, మూడోవాడు దేవునిలో బాగుంటాడండి, ఈ నాలుగోవాడు లోకంలో తిరుగుతూ ఉంటాడు. అట్లా కాకుండా మనందరం కుటుంబంలో ఈ యొక్క ఫిలిప్ యొక్క 4 కుమార్తెలు ఏ విధంగా ప్రవచించారో అట్టి రీతిగా దేవుడు మన కుటుంబాన్ని చూడాలని ఆశపడుతున్నాడు. ఈరోజు మనం కూడా మన కుటుంబాలుగా దేవునికి దగ్గర అవుదాం. దేవుడు మనల్ని వ్యక్తిగతంగా చూసినప్పుడు ఒంటరిగా మనల్ని చూడట్లేదు. ఎందుకంటే దేవుని వాక్యంలో మాట ఉంది, నరుడు ఒంటరిగా ఉండటం అనేది దేవుని చిత్తం కానే కాదు. దేవుడు నరుణ్ణి చూసినప్పుడల్లా ఒక కుటుంబంగా చూస్తున్నాడని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. మన కుటుంబం అంతా కలిసి దేవుని మహింపరచాలి, ఘనపరచాలి, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలి. ఈ విధంగా మనం 3 కుటుంబాలను మనం చూసుకున్నాం. ఇస్సాకు కుటుంబం, మనోహ కుటుంబం, జకర్యా ఎలిజబెత్ కుటుంబం. ఇలా కుటుంబాలాగా మన కుటుంబాలు కూడా దేవుడు మనం బ్లెస్ చేయాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు నాయనా. మరి దైవికంగా మా కుటుంబాన్ని కట్టబడాలంటే నీ యొక్క వాక్య భాగంలో అనేకమైనటువంటి విషయాలు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాయనా. ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని, అతని కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ మెండైన ఆశీర్వాదాలు కుమ్మరించండి, సహాయం చేయండి. మా కుటుంబాలు అందరం కలిసి నాయనా నీకు దగ్గరగా జీవించడానికి సహాయం చేయండి. నీ కృపలో భద్రపరిచి క్షేమాన్ని దయచేయండి. నా ప్రభును, నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొని పొందుకున్నాం నా పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్.